చాలు. అయినా వీడికి అనుమానం ఎక్కువ. కండక్టర్ని చూశాడు. సార్ బస్సు మీరేనా? అవునండి. పెరవల్ బాధ నేనేనా? ఏ పోతాను చాలంట. కూర్చున్నాడు. కూర్చోగానే ఈ పక్క సీటు ఒకడున్నాడు. అవునా నేను పోయేది అక్కడికేనా? చాలదా ఇంతవరకు బొంగోళ్ళు అయిపోయింది. ఆడోళ్ళు అట్టున్నారు ఆమె పిలిచాడు. ఏందని? తెరవలేనిది పోయేదాన్ని. ఆ బస్సు ఫుల్ టైట్గా ఉంది. లాస్ట్ బస్సు అనమాట. ఇక చూడు ఈ కేగ తట్టుకోలేక చెమట తట్టుకో ఒకరు కాదు ఆమె ఇంకొక అడుగుతుంటే బస్సు పోయి అందామె. డ్రైవర్ కండక్టర్ పరిగెత్తుకుని ఏంటంటే ఈడెవడో మా అమ్మాయిని తిట్టండి అయ్యా, ఇది ఏంది కర్మ. డ్రైవర్ అంటే పనికి మాలినోడు నీకేం చెప్పా? పెరవలు పోయేది నేనే డ్రైవర్ నాన్న, నేను నాశనం పోతానట్లా. ఒరే కండక్టర్ అటు నుంచి వచ్చిండు. అరే నీకు చెప్పాక నేను ఈ కండక్టర్నని. ఇక మేమే అడిగిపోతాం, నీకేం పట్టింది పోయే కాలం. ఇది వీళ్ళందరూ మా మైండ్ నేను లేచి నా మైండ్ తట్టి విసిరేస్తాం అనుకున్నా. ఎందుకు ఆగే అని ఆయన ఇది చూడు గందరగోళం. ఏంది ఇది? అతిగా అడగకూడదు. అతిగా అడగటం కదా ఇది. హీరో ఒక రోజు వచ్చిండు ఒక ఆయన నన్ను, పాస్ గారు ఒక డౌట్ అడుగు చెబుతాయి. ఏదో చెప్పాను. అసలు ఆ పండు తినేటప్పుడు దేవుడు అడ్డం రాకూడదా అని. నువ్వు అడ్డం రాపోయి దరిద్రం పోయి. ఏంది పనికిమాల ప్రశ్నలు కాబట్టి ఏమైనా ఉందా? దేవుడి ప్రశ్న చక్కు నీకుందా? నువ్వు అడ్డం రాపోయావు. నువ్వు అడ్డం రాపోయావో పోయేవాడు. ఈ దేవుడిని అడుగుతావా? ఆయన చెప్పాడు, షరతు ఇచ్చాడు, స్వస్థం అన్నాడు, సావు అన్నాడు. నేను చెప్పాను ఇష్టం ఏది మంచో చెప్పాడు కదా వివరంగా. అడ్డం ఇంకొకటి అంటాడు ఇత్తనం ముందా చెట్టు. నేనన్నా నువ్వు ఎప్పుడు ముందా అన్న. చెట్టు ముందు అయితేవి ఇత్తనం ముందు అయితే నీకెందుకురా నాయన, నువ్వు దినాల్సిన పడపొగలు కొట్టుకుంటున్నావు కదా. అది ఎందుకు నీకు ఇవన్నీ ఈ అతి ప్రశ్నలు? చెట్టు ముందో ఇత్తనం ముందు ఏంది ఇది కాదు. నీ బతుకు ఎప్పుడు పోతుందో తెలియదు. క్షణికమైన బ్రతుకు ఎప్పుడు రాలిపోతావో తెలియదు. నా బతుకేంటి, నేను ఎందుకు పుట్టా, ఎక్కడ పుట్టా, ఎక్కడ పోవాలో, చస్తే నా గతేంటి, నా గమ్యం ఏంటి, ఇది ఎరుగు నాయన. ఇవన్నీ నీకు అవసరం లేదు. అందుకని దైవజన్ భక్తి సింగ్ గారు ఎవడికి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి. ప్రార్థన చేసుకో, నీ కూడా దేవుడు చదువుతురు పోను. ఎందుకంటే ఒకటాడు వీడు తెలియక అడగడం కాదు, విమర్శించాలని. జాగ్రత్త. ఇట్లా అతిగా అడుగుతాడు. ఇంకొకడు ఉన్నాడు అసలు అడగడు. ఇది రెండో బ్యాచ్. ఇది ప్రమాదమే. ఒకడు కొత్తగా పెళ్ళయిందట. పెళ్ళయి వాడు చదువు లేకపోయి ఇన్సైడ్ చేసిందంట. నాకు దగ్గర ఇంటాడు వాడు. టై కట్టాడంట. కట్టి పెళ్లి కదా భార్య ముందు కొద్దిగా చూపిస్తే కొద్దిగా బాగుంటుందని చూపించి ఆ పెళ్లి నిజాలకు వెళ్తా ఉన్నాడు. వెళ్ళి ఆ అత్తగారింటి కాడి నుంచి కాకుండా వాళ్ళ అమ్మగారింటి నుంచి వీళ్ళ అత్తగారింటికి పోవాలి. అడవిలోంచి పోవాలి దారి. వీళ్ళు బయలుదేరి లాస్ట్ బస్కి ఎక్కారు. లాస్ట్ బస్కి అక్కడ తీసిపోయాడు భార్యని. భార్య అంటుంది, ఏమండి ఈ బస్సు అడుగు మన ఊరు బాధో లేదు, మన అమ్మగారు మీ అత్తగారు మీ ఊరికంటే పిచ్చి మోహమా, పెరవాలి ఆ ఎర్ర బస్సు ఎప్పుడు మా ఊరికే పోయేదని. అంటే పచ్చ బస్సు బాధ. కొన్నిసార్లు చెడిపోతే ఎర్రదో పచ్చదో ఏదో నీ మొఖాన్ని ఏదో ఒకటి యాత్ర అయిపోతే ఊరుకోరు. డిపోన్ చేసామయ్యా బస్సు చెడిపోయింది పెరవలకి, ఏదో ఒకటి ఎర్రదో తెల్లదో అంటాడు. అంటే ఇదంటే నేను పుట్టిన కానీ ఎర్ర బస్సు ఎక్కువ కూర్చోండి. అది లాస్ట్ బస్సు. ఇక చూడండి చెమటకు ఎక్కి ఎక్కడో అడవిలో ఆగింది. ఆగి కండక్టర్ అడిగాడు, సార్ చెప్పండి సార్ అని. కొట్టవు అన్నాడు. ఏం కొట్టేదిరా, నా మైండ్ తినబాకరా, ఏం కొట్టమంటారంటే కొట్ట ఎప్పుడు పోయేది ఎర్రబోసుకి అక్కడికి వెళ్ళండి. ఏం ఎర్రబోసురా, ఏ ఊరు ఇది ఏంటంటే పెరవలండి. ఒరే ఇది పెరవలు కాదురా, బలివేరు పోతుందండి. కాదు సార్ ఎర్రబోసు. అరే నువ్వు మైండ్ తిన్న ఎర్రబోసు నల్లబోసిందిరా, తెలియకపోతే ఏం చేయాలా? అడుగు, ఒక మాట అడుగు. ఏముంది సార్ ఇది పెరవలు పోద్దా ఏందా అని అడుగు. అంటే ఈ భార్య ఈ పనికిమాలినోడికి చెప్పా కూడా. అడుగురా అంటే పుట్టినగా ఎర్రబోసు మా ఊరే అన్నాడు. దిగు అందరు నవ్వి దించారు అడవిలో మధ్యలో. ఎందుకు ఈ కర్మ? తెలియనప్పుడు అడుగు. ఈ గుడ్డివాడు ఎంత మంచోడు. తెలియక ఏం చేశాడు? అయ్యా ఈ శబ్దం ఏంది, నీకు తెలియదు వాక్యం అడుగు. అయ్యా యేసు ప్రభువారు ఏంటి, ఎందుకు ఇప్పుడు మేమున్నాం, మాకు తెలియదు. యేసు ప్రభు ఎవరో తెలియదు. మా లెక్కలో మా పూజ పురస్కారాలు చేసాం తెలియక. సత్యాన్ని తెలుసుకోవడానికి యేసు ప్రభువారు ఏంటి అని చెప్పారు, విన్నాం, నిజమే, ఇది వాస్తవమే తెలుసుకున్నాం, నమ్మాం. అడగడంలో తప్పేముంది? లోకంలో సామెత అడగకపోతే అమ్మేనా? నువ్వు మా అమ్మ అడగకుండా పెట్టిద్దా? నువ్వు ఈ రివర్స్ సమాధానం వద్దు, జనరల్ సమాధానం అనమాట. అడగాలి, అడిగి తెలుసుకో.